దీపావళి పండుగను 5 రోజులు ఎందుకు చేసుకుంటారో తెలుసా? ప్రతి నెలలో వచ్చే అమావాస్యని అశుభంగా భావించిన దీపావళి అమావాస్యని మాత్రం వెలుగులతో నింపేసి వైభవంగా పండుగ చేసుకుంటారు. అసలు ఈ పండుగను 5 రోజులు ఎందుకు చేసుకుంటారో తెలుసా? ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి అమావాస్య, బలిపాడ్యమి, భగని హస్తభోజనం ఇలా 5 రోజుల పాటు దీపావళి వేడుకలు నిర్వహిస్తారని పురాణ గాథలు చెబుతున్నాయి. ఈ 5 రోజుల సాయంకాలం లక్ష్మీదేవికి పూజ చేసి తమ జీవితాల్లో అమావాస్య చీకట్లను పారదోలి వెలుగులు నింపి సంతోషాల సంబరాలను తేవాలని కోరుకుంటూ ఇల్లంతా వెలుగులతో నింపేస్తారు. మొదటి రోజు ధనత్రయోదశి. ఈ రోజు నూతన వస్తువులు, బంగారం, వెండి వంటివి కొనుగోలు చేస్తారు. దీంతో సంవత్సరమంతా సంపద కలుగుతుందని భక్తుల నమ్మకం. రెండవది నరకాసుర సంహారం జరిగిన రోజు. నీళ్లలో గంగాదేవి, నువ్వుల నూనెలో లక్ష్మీదేవి కొలువై ఉంటారు. అందువల్ల తలస్నానానికి ముందు నువ్వుల నూనె రాసుకోవాలి. స్నానం అనంతరం లక్ష్మీదేవిని పూజించాలని పెద్దలు చెబుతారు. మూడవది అతి ముఖ్యమైనది దీపావళి అమావాస్య. పిండి వంటలు చేసి పట్టు వస్త్రాలు ధరించి లక్ష్మీదేవికి నివేదించి పూజిస్తారు. సాయంకాలం ఇంటి చుట్టూ దీపాలతో అలంకరించి టపాసులు కాలుస్తారు. దీపావళి పండుగలో వచ్చే 4వ రోజు బలిపాడ్యమి. బలి చక్రవర్తికి ఇష్టమైన రోజుగా దీన్ని భావిస్తారు. గోవర్ధన పూజతో పాటు ఆవులను అలంకరించి పూజిస్తారు. శక్తి కొద్దీ దానం చేస్తే శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం. 5వ రోజు భగిని హస్తభోజనం. భగిని అంటే సోదరి. ఆమె పెట్టే భోజనం కాబట్టి ఆ పేరుతో పిలుస్తారు. అన్నదమ్ములు సోదరి ఇంటికి భోజనానికి వెళతారు. సోదరి సోదరుల ప్రేమకు అద్దం పట్టేలా ఈ వేడుకను నిర్వహిస్తారు.